నమస్తే అండి. నేను మీ లక్ష్మణ్ని. అనంతపురం బైపాస్ రోడ్లో ఉండి రుద్రంపేట వైపు ఎర్లీ మార్నింగ్ టైం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే ఈరోజు తీశాను. మార్చి 14th అండి ఈరోజు 2026. ఈరోజు నేను దారిలో వెళ్తున్నప్పుడు ఎందుకో ఈ ఏరియాలో ఉన్నటువంటి షాపులు అలాగనే ఏ విధంగా ఉన్నాయి అనేది చూపిద్దామని ఒక చిన్న ఉద్దేశం అండి. అండ్ ట్రాఫిక్ కూడా మా అనంతపురంలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది, హెవీగానే ఉంటుంది. అరౌండ్ 8:30 to 9 o'clock ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. అంటే చేతితో పట్టుకొని కాదండి, మౌంట్కి అయితే చెప్పాను కదా, DJI మినీ యాక్షన్ 4 కెమెరా తీసుకున్నాను. ఆ కెమెరాతో షూట్ చేయడం అయితే జరిగింది. చాలా మటుకు ఇంతగా అయితే చూస్తున్నారు. ఎందుకంటే అనంతపురంలో ఇలాంటి వీడియోస్ ఎవరు సాహసం అయితే చేయరు. మామూలుగా అందరూ ప్రమోషన్ వీడియోస్, అలాగే కొన్ని సెల్ఫ్ వీడియోస్, అలాగే కొన్ని లోకల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాగా ట్రావెల్ వీడియో అయితే ఎవరు కూడా, బైక్ జర్నీ వీడియోస్ ఎవరు చేయరు. నేను చేద్దామని చాలా రోజులు ఉంటే అనుకుంటున్నాను, కానీ ఇక్కడ కొంచెం సపోర్ట్ అయితే తక్కువగా ఉంది. సో మీ సపోర్ట్ ఎక్కువగా ఉంటే తప్పకుండా నేను ఫ్యూచర్లో మన అనంతపురమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, కర్ణాటక అండ్ తమిళనాడుకు వెళ్ళి కూడా కొన్ని మంచి మంచి ఫేమస్ ఏరియాస్, అలాగనే హిల్స్ స్టేషన్స్, అలాగే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కూడా చూపించాలని అయితే నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఈ ఎండాకాలం అయితే పోలేను, కానీ దానికోసం సపరేట్గా ఒక బైక్ అయితే తీసుకుంటున్నాను లాంగ్ జర్నీ కోసము. అది మోస్ట్లీ ఈ వారంలో అయితే ఉండొచ్చు, లేదంటే ఈ నెలల్లోపు అయితే ఉండొచ్చు. యూజువల్గా మార్చి ఫినాన్షియల్ ఎండింగ్ కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది నేను లోన్ పెట్టడానికి. అపార్ట్ ఫ్రమ్ నాకైతే ఈ బైక్ అయితే ద ఎండ్ ఆఫ్ మార్చ్ నేనైతే తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా మీకు కూడా తెలియజేస్తాను ఏ వెహికల్ తీసుకుంటున్నాను, లాంగ్ జర్నీకి అంటున్నాను, ఎలాంటిది అనే అప్డేట్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా అయితే ఇస్తాను. అండ్ మీలో ఎవరైనా కానీ ట్రావెల్కి సంబంధించి మేము ఇలా వెళ్తున్నాము అని అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. నేను కూడా మీతో పాటు జాయిన్ అయితే అవ్వాలని అయితే అనుకుంటున్నాను. నాకు కొంచెం వీకెండ్లో అయితే ట్రై చేయడానికి అవుతుంది. సో అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే మీకు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.